అందరికీ నమస్కారం. ఈరోజు గురు మంత్రాన్ని చదువుకుందాం. గురు మంత్రం చదువుకోవడం వల్ల గురు అనుగ్రహం మనపై కలిగి మనకు పనులలో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ గురు మంత్రాన్ని చిన్నపిల్లలు చదువుకుంటే చిన్నపిల్లలకు చదువు మీద ఆసక్తి ఏకాగ్రత కలుగుతాయి. పెద్దవాళ్ళు గురు మంత్రాన్ని చదువుకోవడం వల్ల వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు నిర్విఘ్నంగా తొలగిపోతాయి. ఇప్పుడు గురు మంత్రం చూద్దాం. ఓం అధశ్రీ గురుమాల మంత్ర నమ శ్రీ గురుదేవాయ నమః పరమపురుషాయ నమః సర్వదేవతా వశీకరాయ సర్వమంత్ర ఛేదనాయ సర్వారిష్ట వినాశకాయ ఓం త్రైలోక్యం వసమానాయ స్వహ ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః ఓం తస్సత్. ఈ గురుమంత్రాన్ని గురువారం 11 సార్లు చదువుకుంటే ఎంతో శుభ ఫలితాలు ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్.